పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి చాలా బాధాకరం. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించాలి. భవిష్యత్తులో ఇలాంటి దాడులకు అవకాశం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలోని బీఆర్ఎస్ పార్టీ చారిత్రాత్మక సభ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ పుట్టి 25 సంవత్సరాలు పూర్తవుతుంది. 1969లోనే మొదటిసారి తెలంగాణ ఉద్యమం ప్రారంభించి మధ్యలోనే ముగించారు. 2001లో కేసీఆర్ నాయకత్వంలో మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. అనేక పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధిలో దేశంలోని ఆదర్శంగా నిలిపారు కేసీఆర్. 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనకే ప్రజలు విసిగిపోయారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమై ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న అఖిల పక్షంలో కానివ్వండి, రెండోది జరిగిన వెంటనే మరి వారి యొక్క రియాక్షన్ కానివ్వండి, మేము మా సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తున్నాం. పార్టీ పరంగా మన దేశం మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా పరిగణించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే అమాయకులైనటువంటి టూరిస్టులు సమ్మర్ హాలిడేస్ కోసం అక్కడికి పోవడం, దగ్గర 26-27 మంది ఆ ఉగ్రవాద దాడిలో మరణించడం, చాలా మంది ఇంజూర్ కూడా కావడం చాలా బాధాకరమైనటువంటి అంశం. తప్పకుండా మరి కేంద్ర ప్రభుత్వం విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని, ఇటువంటి చర్యలకు పాల్పడిన వాళ్ళకు మరి భవిష్యత్తులో మన దేశం దృష్టి మీద మన దేశం గురించి ఆలోచించేది కూడా మర్చిపోవాలని చెప్పి ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మా పార్టీ పరంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. ఇకపోతే డే ఆఫ్టర్ టుమారో ఎల్లుండి 27వ తేదీన చలో వరంగల్ కార్యక్రమం ఏదైతే ఉందో పార్టీ దశకోత్సవం, అంటే ఒక రీజనల్ పార్టీ, ఒక ఉద్యమ పార్టీ 2001లో స్థాపిస్తే, బట్ ఆ విధంగా ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి కేసీఆర్ గారు ఏ రోజు కూడా వెనక్కి తగ్గకుండా తల ఉంచకుండా సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి అక్కడ కేంద్ర ప్రభుత్వం తల ఉంచి కేంద్ర ప్రభుత్వాన్ని వారి యొక్క మెడలు వచ్చి ఆ తర్వాత దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ ఏకదాటికి తీసుకొచ్చి లాస్ట్కి ఇవ్వకపోతే అమరణ నిరాహార దీక్ష కూడా మరి చేపట్టడం. ఆ అమరణ నిరాహార దీక్ష తర్వాత డిసెంబర్ 2009వ తేదీన చిదంబరం గారి ప్రకటన మనం చూసాం. ఆ తర్వాత వారి వెనక్కి తగ్గినప్పటికీ కేసీఆర్ గారు మరి నిరంతర పోరాటం చేసి ప్రజల్ని చైతన్యవంతం చేసి మీకు సంపన్న వర్గాలు, ఒక కులము ఒక మతం కాదు, అన్ని వర్గాలు, మీకు ఉద్యోగుల నిరుద్యోగుల అనేది కూడా కాదు, సమాజాన్ని ఏకదాటి మీద తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం. ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి తొలి ముఖ్యమంత్రి కావడం, ఈ 10 సంవత్సరాల పరిపాలన కూడా ఎంత బ్రహ్మాండంగా ఊహించని కార్యక్రమాలు, మీకు మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలు ఊహించినవి కావు. మీకు ఇరిగేషన్ వాటర్ కానివ్వండి, సేఫ్ టైం డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, 24 గంటల సంక్షేమ కార్యక్రమాలు మీకు అందరికీ తెలుసు. ఏదైతే రైతు బంధు, రైతు బీమా, అసలు కళలో కూడా ఎవరు ఇటువంటి కార్యక్రమాలు వస్తాయని చూశారు. కేసీఆర్ దిక్కు కానివ్వండి. రెండోది పండించిన పంట కూడా ఒక దేశానికి ఆదర్శమైనటువంటి పంట దిగుబడి మనకు రావడం. ఇవన్నీ విజయాలు ఇంకా చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. భారతదేశంలో ఒక అద్భుతమైన సెక్రటరియట్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్ సెంటర్లో ట్యాంక్ బోర్డు నడి మధ్యన
ఒక అద్భుతమైనటువంటి సచివాలయం, అది అంబేద్కర్ సచివాలయం. 125 అడుగుల అంబేద్కర్ గారి స్టాచ్యూ, పక్కనే అమరవీరుల స్థూపం. ఇప్పుడు ఏదైతే ప్రజాభవన్ అంటుందో ఆ ప్రగతి భవన్ కూడా, అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత బ్రహ్మాండమైనటువంటి ఆఫీసులు ఉండాలి. ప్రతి జిల్లాలో కూడా కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసు, దాంతోపాటు రైతు వేదికలు, మెడికల్ కాలేజీలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే గురుకుల పాఠశాల, ఇట్లా అన్ని అద్భుతాలు ఆవిష్కరణ జరిగింది. సరే 2023 ఎన్నికల్లో మేము ఓడిపోయిన మాట మన కన్నమ్మట ఉన్నటువంటి చరిత్ర. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 1.5 సంవత్సరం కాకముందే ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారు, రైతాంగం ఏమనుకుంటున్నారు, ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీస్ ఎక్కడ పోయినాయి, ఇవన్నీ కూడా మన కన్నమ్మట ఉన్నటువంటి